హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు విరాట్ బస్. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈ వారం నామినేషన్స్ అన్ని కూడా స్టార్ట్ అయిపోయాయి. అయితే ఈ వారం నామినేషన్స్ లో హైలైట్ ఏంటంటే టార్గెట్ తనూజ. అవును, సో ప్రతి ఒక్కరు టార్గెట్ కూడా తనూజ లాగా కనిపిస్తుంది. మొదలు పెడితే సాయి, ఇమాన్యుయల్, అలాగే భరణి అండ్ దివ్య. అంతేకాదు ఇంకా చాలా మంది కూడా తనూజ నామినేట్ చేయడానికి స్కోప్ ఉందని చెప్పేసి అది తెలుస్తా ఉంది. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే భరణి అనే పర్సన్ తనూజ నామినేట్ చేయాల్సిన సిచ్యువేషన్ వస్తుందంట. అంటే ఇక్కడ బొమ్మలు పట్టుకెళ్ళే టాస్క్ కాబట్టి ఇద్దరిని సెలెక్ట్ చేస్తారు మిగిలిన పీపుల్ కలిసి. దానివల్ల ఒకరి మీద ఒకరు ఎవరు ఎందుకు బెటర్ అని చెప్పుకోవాల్సి వస్తుంది. అలాంటి టైంలో భరణి తనూజ మధ్య ఒక గొడవ జరుగుతుంది. ముఖ్యంగా వాళ్ళు మంచిగా కలిసి ఉన్నప్పుడు తండ్రి కూతురు లాగా ఉన్న కొన్ని సెన్సిటివ్ పాయింట్స్ ని ఇప్పుడు తీసుకొచ్చి దాన్ని నెగిటివ్ గా మాట్లాడటం ఇద్దరి కెరీర్ గ్రాఫ్ కూడా తగ్గే విధంగా చూపిస్తుందని చెప్పేసి అయితే అంటున్నారు. ఇంకా అంతేకాదు సాయి, ముఖ్యంగా సాయి అనే పర్సన్ అయితే చాలా తప్పుగా మాట్లాడారని తెలుస్తుంది. ఎందుకంటే ఇది బిగ్ బాస్ గేమ్. ఇందులో కొన్ని గ్రూప్ గా ఆడతారు, కొన్ని ఇండివిజువల్ గా ఆడతారు, కొన్ని సపోర్ట్ గేమ్స్ ఉంటాయి. అంతేగాని అసలు సపోర్ట్ అడగకూడదు అన్న కరెక్ట్ కాదు. కానీ ఇక్కడ సాయి అనే పర్సన్ కూడా బర్నీని సపోర్ట్ అడిగాడు. సో అలాంటి పర్సన్ ఇప్పుడు వచ్చి తనూజ సపోర్ట్ అడగకూడదు అందుకే నామినేట్ చేస్తున్నాడు మాత్రం చాలా ఫూలిష్ గా ఉంది. నెక్స్ట్ దివ్య అనే పర్సన్ చేసిన నామినేషన్ కూడా అంతే పూర్ గా ఉంది. ఎందుకంటే బర్నీ గారిని తను వెనకేసుకొచ్చినా, తను సపోర్ట్ చేసినా తనూజ తీసుకోలేకపోతుందని, తనూజ చాలా ఫీల్ అయిపోతుందని చెప్పేసి అందుకు నామినేట్ చేస్తా అనడం మాత్రం నిజంగా బుర్ర తక్కువ నామినేషన్ అనిపించింది నాకు. అలాంటి దివ్య మరి ఎందుకు తనూజని ఇలా నామినేట్ చేసిందో మీకే తెలియాలి. ఇంకా నెక్స్ట్ విషయానికి వస్తే ఇమాన్యుయల్, తనూజ ఇమాన్యుయల్ నామినేట్ చేసింది. అందుకే ఇమాన్యుయల్ తిరిగి తనూజ నామినేట్ చేసేదానికైతే స్కోప్ ఉందని అయితే తెలుస్తా ఉంది. ఇక మిగిలిన వాళ్ళు కూడా మాక్సిమం తనూజని బాగా టార్గెట్ చేశారని చెప్పేసి అయితే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. మరి టీమ్ టార్గెట్ తనూజ ఏమంటారు కామెంట్ చేయండి.